హాయ్, నేను మీ రాజా. సో నేనేంటంటే నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. నేను ఆల్మోస్ట్ లాస్ట్ 25 yearsగా 4 countriesలో ప్రాక్టీస్ చేశాను. ఐ 3 యాక్టివ్ లైసెన్సెస్. అండ్ మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేను వీలున్నంత వరకు మెడికల్లీ రెలవెంట్ ఆన్సర్స్ ఇస్తాను. సో ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ క్వశ్చన్స్ ఏమున్నా కూడా నాకు పంపించండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. ఒక పర్సన్ మన అడిగారు, సార్ నేను మా మదర్కి బీపీ ఉంది, ఈ వింటర్లో బాగా మా మదర్ బీపీ ఎక్కువ పెరుగుతుంది, ఎందుకు వింటర్లో ఏమన్నా బీపీ పెరిగే అవకాశం ఉంటుందా అంటే ఆన్సర్ ఎస్ అని చెప్పుకోవాలండి. వింటర్లో ఏంటంటే కోల్డ్ వల్ల వెసెస్ కన్స్ట్రిక్ట్ అవుతాయి కాబట్టి దానివల్ల బీపీ పెరుగుతుంది. రెండోది ఏంటంటే వింటర్ సీజన్లో మన యాక్టివిటీ స్కేల్ తగ్గుతుంది, మనం నడక తగ్గిస్తాం కదా. సో డెఫినెట్గా వింటర్లో కొంచెం బీపీ పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ఒక దగ్గరే కూర్చొని అట్లా ఉంటాం కాబట్టి. మూడోది మనం తినే ఆహారం కూడా మంచి ఫ్రైడ్ ఫుడ్స్, లేకపోతే ఈ సాయంకాలం కొంచెం చల్లగా ఉంటే వేడి బజ్జీలు, ఇట్లాంటివన్నీ తీసుకోవటం వల్ల, అఫ్కోర్స్ నాకు చాలా ఇష్టం అండి బజ్జీలు బై ద వే, బట్ అలాంటివన్నీ అధికంగా తీసుకోవటం వల్ల మనకి ఇవి డెఫినెట్గా పెరిగే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా వింటర్ సీజన్లో హైపర్ టెన్షన్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. ఇన్ఫాక్ట్ హైపర్ టెన్సివ్ ఎపిసోడ్స్ కూడా చూస్తాం. దురదృష్టవశాత్తు ఈ చలికాలంలో చాలా మంది పెద్దవాళ్ళకి హార్ట్ అటాక్స్ కూడా ఛాన్సెస్ ఈ వింటర్ సీజన్లో ఎక్కువ చూస్తాం. సంక్రాంతి ముందు చాలా మందికి హార్ట్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఈ వింటర్ సీజన్లో కొంచెం కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ యొక్క ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది.